కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే ఆ ప్రాజెక్టులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. మాటలు కట్టబెట్టి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతుందన్నారు. ఇక మహిళల అభివృద్ధికి అండగా నిలుస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటే వాటితో వచ్చే ఇబ్బందులు సమాజంలో కనిపిస్తాయన్నారు. హైదరాబాద్ చందానగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులోనూ మహిళా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అనేక కొత్త స్కీంలు తెస్తుందన్నారు. పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది వాస్తవం. నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన 40 మంది మహిళలను సన్మానించారు కేటీఆర్. సోషల్ వర్కర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఆర్టిస్టులు, శానిటేషన్ వర్కర్ల సేవలను కేటీఆర్ కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సహా బీఆర్ఎస్ మహిళా నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే వరద కాలువలకు నీళ్లు వదిలారన్నారు. రేవంత్ది మాటల సర్కారని, కేసీఆర్ది చేతల సర్కారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు చొప్పదండి నియోజకవర్గం గోపాలరావుపల్లిలో రైతులతో మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేసుకుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. 100 కోట్ల రూపాయల పరిశ్రమను తన కనుసన్నల్లో ఉండేలా జీవోలు ఇచ్చారని విమర్శించారు.